సో ఈరోజు ఆదోనిలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ నిర్మాణాలను తీసుకొచ్చి సో కాలేజీకి సంబంధించి ఇప్పటికీ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో ఒక 2 వింగ్స్ రెడీ చేశారు. ఆల్మోస్ట్ సక్సెస్ అంతా కంప్లీట్ అయింది. సో దీంతోపాటు హాస్టల్స్ బ్లాక్లో కూడా 2 ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. సో ఒకటి కంప్లీషన్ స్టేజ్లో ఉంది, ఇంకోటి ఇంటర్ లెవెల్ దాకా వచ్చింది. సో వీటికి సంబంధించి ఈరోజు డిస్కషన్లో డిస్కస్ చేయడం జరిగింది. సో అట్లీస్ట్ ఈ ఇయర్ మనకి అకాడమిక్ ఇయర్ చేయలేకపోయాం. నెక్స్ట్ ఇయర్కి అట్లీస్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేటట్లుగా ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోమని చెప్తాం. దీనికి సంబంధించి మెయిన్గా ఒక వాటర్ సోర్స్, ఒక 33 కోట్ల వాటర్ సోర్స్ ఇక్కడికి ప్రపోజ్ చేయడం జరిగింది. సో అది ఒకటి రావాలి. సో నెక్స్ట్ అట్లీస్ట్ మార్చి టార్గెట్ పెట్టుకొని ఈ అడ్మినిస్ట్రేటివ్ 2 బ్లాక్స్ హాస్టల్స్ అట్లీస్ట్ మనం స్టార్ట్ చేసుకోగలిగితే నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ మనం స్టార్ట్ చేయొచ్చు. సో దానికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకొని ఒకసారి స్పీడప్ చేయాల్సిందే ఆలోచించుకుంటున్నాం. అలాగే ఫండ్స్కి సంబంధించి గవర్నమెంట్కి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ ఈ సెప్టెంబర్ లోపు క్లాసులు ప్రారంభం చేస్తామని చెప్పినారు సార్. నో అంటే ఈ ఇయర్ మనకి అకాడమిక్ రాలేదు, సో మళ్ళీ అప్లై చేశారు. సో మ్యాక్సిమం దీనికి సంబంధించిన సెంట్రల్ టీమ్ ఒకటి వస్తుంది, వచ్చేలోపు మొత్తం రెడీ చేసి వచ్చిన తర్వాత ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటాం. ఇక్కడ పరిశీలించినారు సార్ మీరు, ఐరన్ మొత్తం వర్షం టోటల్ డ్యామేజ్ అవుతుంది, దాంతోనే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ప్రమాదం జరుగుతుంది సార్. నేను అటువంటిది ఒకసారి వెరిఫై చేయండి. నేను చూసినాం సార్, ఇప్పుడు మీరు పరిశీలించారు. అటువంటిది ఏదైనా ఉంటే ఒకసారి మీరు వీళ్ళకి కూడా చెప్పాలి, కంపెనీ వాళ్ళకి కూడా చెప్పాలి. ప్రజెంట్ ఉంది సార్, ప్రజెంట్ ఉంది, డ్యామేజ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఓకే, అది రేపు నెక్స్ట్ పడిపోయే అవకాశం ఉంటుంది సార్. దట్ విల్ వెరిఫై. అటువంటి ఏదైనా ఉంటే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఏ గ్రామానికి వెళ్తున్నారు సార్? విలేజ్కి వెళ్తున్నారు, నాగలాపురం. సార్ ఇక్కడ కదా దాదాపుగా హాస్టల్ ఇన్ఛార్జ్ వాళ్ళు పెట్టాలి, కానీ ఏమైనా సస్పెన్షన్లో ఉంటే ఆమెనే పెట్టిస్తుంది. ఏమైనా ఇష్యూ జరిగితే అక్కడ